మనమైతే మహాకుంభమేళకైతే వచ్చాం కదా. నేనైతే కనుక కుంభమేళలో ఆ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఆ దేవుని మనసారా వేడుకోవడం అయితే జరిగింది. కానీ ఏదో ఒక మనసులో వెళ్తే, ఎందుకంటే ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. సో ఆ గుడి దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే టైం అనేది మాకు అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ మేము పార్కింగ్ దగ్గరికి వచ్చే కొద్దీ మాకు ఒక 2-3 అవర్స్ పట్టింది. సో మేము ట్రావెల్స్లో వచ్చినందువల్ల మాకు టైం లేకపోవడం వల్ల మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళలేకపోయాము. సో అలా మనసులో అనుకుంటూ ఉంటే మేము పార్కింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత లంచ్ తర్వాత మాకు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందనేసి తెలిసిందనమాట. అంటే ఆ ఆంజనేయ స్వామి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నాడని నాకైతే నిజంగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల. సో ఇక్కడ చుట్టూన్న అన్ని మహాకుంభమేళ అంటేనే ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం కదా. సో ఇక్కడ ఈ గుడికి ఆపోజిట్లో ఒక చెరువు లాగా ఉంటుంది. నాకు తెలిసి 90% ఇక్కడ ఒక టెంపుల్ ఉందని, ఇక్కడ ఒక చెరువు ఉందనేసి ఎవ్వరికి తెలియకపోవచ్చు అనమాట. సో నేను ఇక్కడికి రావడం, ఇక్కడ చూడడం, మీ అందరికీ చూపించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఒక్కసారి ఈ ఆపోజిట్లో, అంటే దేవుడికి ఆపోజిట్లో చెరువు అనేది ఉంది, మీరు అది కూడా ఒకసారి చూడండి. ప్రదక్షిణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రదక్షిణ లేనిది మనము గుళ్ళో ఆ దేవుని దర్శించుకున్న ఆ ఫలితం అనేది ఉండదు అనేసి మన పూర్వీకులు కానీ, పురాణాలు కానీ, మహర్షులు కానీ చెప్తున్నారు. సో మనకి టైం ఉంటే 3 వేయచ్చు, లేదంటే ఒకటైనా వేయచ్చు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో అది ఇన్ఫర్మేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఆంజనేయ స్వామిని మీరు కూడా దర్శనం చేసుకుని, ఎందుకంటే ఆంజనేయ స్వామి ప్రతి చోట ఉంటాడనమాట. ఎందుకంటే మనకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. సో ఇవన్నీ మనకి ఇచ్చేది ఆ ఆంజనేయ స్వామి. సో హనుమాన్ చాలీసా కూడా చాలా ప్రత్యేకత ఉంది కదా. సో ఈరోజైతే కంప్లీట్గా ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో సో మొత్తం టోటల్ ఒక ట్రిప్ అనేది, అంటే ప్రయాగ్రాజ్ ట్రిప్ అనేది అయిపోయింది. సో దీని తర్వాత మనము అయోధ్య, కాశీ, సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. బావి కూడా నాకు తెలిసి 99% ఎవరికి తెలియదు, ఎందుకంటే ఈ బావి అతి పురాతనమైన బావి అనమాట. ప్రయాగ్రాజ్లో ఈ బావి అనేది ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ అని. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఈ బావి అనేది ఉంటుంది. సో నాకు తెలిసి ఇది లోతు కూడా చాలా ఉందన్నమాట. మీరు ఒకసారి గమనిస్తే చాలా లోతుంది. వాటర్ అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. చాలా అంటే తాగడానికి కూడా ఈ వాటర్ యూజ్ అవుతాయి అనేసి ఇక్కడ వారు చెప్తున్నారు. సో చూడండి మీరు కూడా ఒక్కసారి ఈ బావి. సో ఎవరికి తెలియని బావి, ఎవరికి తెలియని గుడి చూపించడం అంటే నాకు చాలా నిజంగా హ్యాపీగా ఉంది. ఇది 99% ఎవరు వచ్చిందరు ఇక్కడికి అనిపిస్తుంది నాకు.